చెప్పులేసుకొని ఆయన ఫోటోని మండల్లోకి తేవడం అనేది నిజంగా సభ్య సమాజం అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీని అసహించుకుంటుంది. ఇలాంటి పనులా వీళ్ళు చేసేది. వాళ్ళకి దేవుడంటే భయం లేదు, గౌరవం లేదు, నమ్మకం లేదు, మహిళలంటే గౌరవం లేదు, అలాగే రాజకీయాలంటే గౌరవం లేదు. దేని మీద నమ్మకము గౌరవం లేకుండా రాజకీయాలు ఎవరైనా చేస్తున్నారు మన దేశంలో అంటే ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే అని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఎంతో నమ్మకంతోనే తిరుమల అంటే 2 చేతులెత్తి దండం పెట్టుకోవడం తప్పితే మనకి ఇంకేది గుర్తురాదు ఏ భక్తుడికి కూడా. అంత గొప్ప విశ్వాసం ఆ స్వామి అంటే. అటువంటి స్వామిని గురించి ఈరోజు ఇలా మనం మాట్లాడుకోవడము అనేదే నాకు నచ్చని విషయం. ఏదన్నా మనకి చేతనైతే ఆయన మనకిచ్చిన దాంట్లో 10 రూపాయలు ఆయన భక్తులకి కానీ ఆయన దగ్గర ఉన్నదానికి కానీ ఉపయోగపడేలాగా మనం సేవ చేసుకోవడానికి భగవంతుడి దగ్గర ఉన్నామే కానీ భగవంతునికే అతీతంగా పోయి ఆయన ప్లే కార్డులు తీసుకొని ఆయన్ని రాజకీయాల్లోకి లాగి రోడ్ల మీద కౌన్సిల్లో ఎక్కడ పడితే అక్కడ ఆయన గురించి ఇలా మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎప్పుడు కూడా హుందాతనమైన రాజకీయాలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేయాలని చెప్పి దేవుణ్ణి ఇంతటితో వదిలేయాలని మీరందరూ కూడా భగవంతుని ఇంత దూరం మీరు రాజకీయాల్లోకి తీసుకొచ్చినందుకు మీరు ఆయనకి క్షమాపణ చెప్పాలని, ఒకవేళ మీరు చెప్పకపోతే ఆయనే చెప్పించుకుంటాడని కూడా నేను మీకు అందరికీ ఈ రకంగా తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర.